Organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. మనీ ఆన్లైన్ లీగలీ. ఆ లాస్ట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్, లీగలీ. సో మీరు ఎంతమంది ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నారు? చేతులు ఎత్తండి. కానీ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి అంటే ఊరికే నేను ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? రావు. అర్థమవుతుందా? మీకంటూ ఏదో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ స్కిల్ ఉండాలి నాన్న. లేకపోతే ఊరికే కొంతమంది అడుగుతుంటారు, సార్ నేను ఒక లింక్ పెడతాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు డబ్బులు రావాలి అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నో నాన్న, మీకంటూ ఏదైనా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ స్కిల్ అని ఉన్నది. ఆ స్కిల్ని మీరు ఆన్లైన్లో పబ్లిష్ చేసుకుని దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మీకంటూ ఒక సపరేట్ స్కిల్ ఉంటుంది, ఏదో ఒకటి, పాటలు పాడడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయించడం కానీ, కొంతమంది పాటలు బాగా రాస్తుంటారు, ఆ పాటలు కానీ, కవిత్వాలు కానీ, ఎనీ సచ్ టైప్ ఆఫ్ స్కిల్. మీరు ఎవరైనా మీ స్కిల్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? మీకున్న ఏదో ఒక స్కిల్ లేచి చెప్పగలరా? మీకున్న స్కిల్స్. ఎస్, మార్కెటింగ్ బాగా చేస్తారు, ఎక్సలెంట్, గుడ్. ఎడిటింగ్, వెరీ గుడ్. ఇంకా ఎడిటింగ్ బాగా చేస్తారు. ఎస్. డ్రాయింగ్, పెయింటింగ్, గుడ్. డ్రాయింగ్, పెయింటింగ్, ఆన్లైన్లో నువ్వు డ్రాయింగ్ పెయింటింగ్ నేర్పించచ్చమ్మా. నువ్వు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్లో డ్రాయింగ్ పెయింటింగ్ నేర్పించవచ్చు. చెప్తా అది. ఇంకా మీ స్కిల్ ఏంటో తెలిస్తే మీకు ఎలా సొల్యూషన్ ఇవ్వాలో నేను చెప్పగలుగుతా. అర్థమవుతుందా? నేను క్వశ్చన్ అడగడానికి రీజన్ అది. ఎస్. ఇంకా మీకున్న స్కిల్స్. సార్ నేను బాగా నిద్రపోతాను. సారీ, హ్యాండ్మేడ్ థింగ్స్, వెరీ గుడ్. హ్యాండ్మేడ్ థింగ్స్ యూ కెన్ ట్రై ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అమ్మా. ఇండియన్ ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి. సమ్వన్ ఎల్స్, ఇక్కడ ఎవరు చేయతారు? హ్యాండ్మేడ్ థింగ్స్. ఇంకా మీకున్న స్కిల్స్. కవితలు రాస్తావు, ఎక్సలెంట్. బ్లాగ్ స్పాట్ గురించి నీకు చెప్తానమ్మా. కవితలు రాస్తారు ఎంతోమంది, తెలంగాణ వాళ్ళు ఎంతోమంది బ్లాగ్ స్పాట్స్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. యూ కెన్ టీచ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, వెరీ గుడ్. టీచింగ్ ఈజ్ ఆల్సో ఆన్లైన్లో కూడా మీరు టీచ్ చేయొచ్చు. ఇంకా సో 2 థింగ్స్ మెయిన్లీ. వన్ ఈజ్ త్రూ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం, మీ ఓన్ వెబ్సైట్ ఫ్రీగా డిజైన్ చేసుకోవడం. మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్యారలల్గా మీ ఫోన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్లో యాక్సెస్ చేయాలంటే గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఉంది కదా, గూగుల్ క్రోమ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్లో 3 చుక్కలు ఉంటాయి, తెలుసుగా, సెట్టింగ్స్ కోసం. అక్కడ చివరికి వెళ్తే చేంజ్ టు డెస్క్టాప్ వర్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చేంజ్ టు డెస్క్టాప్ సైట్, రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కనిపిస్తుందా? ఐ మీన్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఇక్కడ యాక్సెసిబుల్ కాదు. సో ఐఎమ్ లెటింగ్ యూ నో. ఎస్, అది చేసుకుంటే మీరు ప్యారలల్గా నేను చెప్పే వెబ్సైట్ని ప్యారలల్గా మీరు అక్కడే టైప్ చేసుకుని దాన్ని బుక్ మార్క్స్లో యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను చెప్పే సబ్జెక్ట్స్ అన్నీ కూడా, నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇనిన్ వెంటనే అంతా వచ్చేస్తుంది అంటే దిస్ ఇస్ జస్ట్ 1 hour సెషన్. మీరు దాని మీద ఇంకొక మినిమం పర్ డే ఓ ½ hour స్పెండ్ చేయగలిగితే చాలు. ఇట్లా ఒక 1 week స్పెండ్ చేయగలిగితే చాలు, యూ కెన్ రాక్ ఇట్. లేదు మీరు చాలా ఇంట్రెస్టెడ్ అంటే విత్ ఇన్ 1 day యూ కెన్ మేక్ ఇట్. ఎస్. వన్ ఈజ్ వెబ్సైట్ డిజైనింగ్. వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే మీలో చాలామంది మీకు HTML అని తెలుసా? బికాజ్ యు ఆర్ ఫ్రమ్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్. HTML ఐడియా ఉందిగా? HTML5 ఎంతమందికి వచ్చు? HTML5 వచ్చు. HTML5 వచ్చిన వాళ్ళకి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో ఆటోమేటిక్గా మీకు తెలుసు. ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో మీకు తెలుసు. HTML రాని వాళ్ళకి, సో HTML రాని వాళ్ళు, HTML వచ్చే వాళ్ళు అయితే, ఆర్ వెబ్సైట్ డిజైనింగ్ నేను HTML ద్వారా చేద్దాం అనుకుంటున్నాను అంటే యూ హ్యావ్ టు లెర్న్ HTML5. HTML5.php విత్ MySQL. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళకి. జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. HTML5.php విత్ MySQL అండ్ ASP.NET విత్ MySQL. కొంచెం మీ వెబ్సైట్స్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండాలి. ఈకామర్స్ వెబ్సైట్స్ లాగా. ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ కనిపిస్తుంది, ఫోన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోన్ కంప్లీట్ డిస్క్రిప్షన్ వస్తుంది. దాంట్లో ఇంకొక లింక్ ఇస్తాడు, సెల్లర్స్ ఇంతమంది ఉన్నారు, దాని మీద క్లిక్ చేస్తే సెల్లర్స్ లిస్ట్ అంతా వస్తుంది.
సో దిస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. సో ఆ లెవెల్ వరకు నేను డిజైన్ చేయగలను అనుకుంటే దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ. సో HTML5.php విత్ MySQL, ASP.NET విత్ MySQL. ఓకే సార్, మాకు HTMLలో అంత చేయలేను, అంతవరకు నా వల్ల కాదు అంటే యూ కెన్ ఫ్రీలీ డౌన్లోడ్ అండ్ క్రియేట్ యువర్ వెబ్సైట్ త్రూ wix.com. WIX తలకు రాసుకునే విక్స్ కాదన్నా, wix.com. సో ఇప్పుడు నేను మీకు ప్యారలల్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడే ఆన్ ది స్పాట్ మీకు వెబ్సైట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఎవరైనా అంటే వెబ్సైట్ ఏ దానికి ఏ పర్పస్ మీద క్రియేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నల్గొండలో ఉన్నారు, నల్గొండలో లోకల్గా ఉన్న వాళ్ళకి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు. మీకు వచ్చే లోకల్ కస్టమర్స్ ఏ బిజినెస్ ఉన్న వాళ్ళు వస్తారు? స్కూల్, కాలేజ్ వెబ్సైట్, ఇంకా కంపెనీ వెబ్సైట్స్, ఆఫ్ కోర్స్ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ ఓన్ కంపెనీస్ స్టార్ట్ చేసుకుని దానికి వెబ్సైట్స్ కోసం మీకు అప్రోచ్ అవ్వచ్చు. ఎస్, ఇంకా బిజినెస్ అదేనమ్మా, ఐఎమ్ వెరీ పర్టికులర్. ఏ బిజినెస్? సారీ, మార్కెటింగ్. ఓకే, ఇంకా కొంతమంది ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు, దానికి బిజినెస్ కావాలి. సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు, దానికి వాడికి వెబ్సైట్ క్రియేట్ చేసేయచ్చు. జిమ్ కొత్తగా పెట్టుకున్నాడు, వాడికి కూడా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేయచ్చు. హియర్ ఇట్ ఈస్ దట్ సింపుల్. సో యాక్చువల్లీ నా అకౌంట్తో ఆల్రెడీ ఒకటి వెబ్సైట్ క్రియేట్ చేసేసాను. సో ఐ విల్ మేక్ యూ లెట్ యూ నో విత్ అన్ అదర్ జీమెయిల్ ఐడి. ఇంకో జీమెయిల్ ఐడి ద్వారా మీకు క్రియేట్ చేస్తా. దిస్ ఇస్ wix.com. కనిపిస్తుంది, దిస్ ఇస్ wix.com. సో wix.comకి వెళ్ళి మీ ఎనీ పర్టికులర్ నీడ్తో యూ కెన్ క్రియేట్. నాకున్న వేరే జీమెయిల్ అకౌంట్స్తో ఒకటి క్రియేట్ చేసి ఇవ్వడానికి. ఎస్, సో దిస్ ఈజ్ వెరీ దాట్ సింపుల్ అండి. యూ నీ నాట్ స్ట్రైవ్ అట్ ఆల్ ఎ లాట్. జస్ట్ ఇక్కడ లెట్ విక్స్ ADI క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ యూ దగ్గర స్టార్ట్ నౌ కొడితే చాలు, లేదా చూస్ టెంప్లెట్ కొడితే ఆటోమేటిక్గా ఉన్న ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ని అది తీసేసుకుంటుంది. టెంప్లెట్ క్రియేషన్ తెలుసా మీకు? HTML వచ్చిన వాళ్ళకి టెంప్లెట్ అంటే తెలుసుగా. ఎస్, సో wix.comకి వెళ్తే మీ ఓన్ జస్ట్ మీరు మెన్షన్ చేయాల్సిందంతా ఏంటంటే మీది ఏ టైప్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీయా, ఎలిమెంటరీ స్కూలా, రియల్ ఎస్టేట్ బిజినెసా, ఆన్లైన్ స్పోర్ట్స్ గైడింగ్ గుడ్స్ స్టోరా, లేదా మేకప్ ఆర్టిస్టా, ఆర్ సమ్ ఆర్ ద అదర్. ఈ కేటగిరీస్లో ఏదైనా మీరు ఒక బిజినెస్ టైప్ సజెస్ట్ చేయండి. సమ్ బిజినెస్, కొంచెం బీ లౌడ్. ఏదో ఒక బిజినెస్, మీ ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ కేటగిరీ అయి ఉంటుంది అది? క్లాత్స్, బట్టలు. ఓకే, క్లాత్ మ్యానుఫ్యాక్చరర్, క్లాతింగ్ ఫోటోగ్రాఫర్, క్లాతింగ్ స్టోర్. ఓకేనా? క్లాతింగ్ స్టోర్తో వెళ్తున్నాం. సో గెట్ సబ్స్క్రైబర్స్, క్రియేట్ బ్లాగ్, టేక్ బుక్ అపాయింట్మెంట్స్, ఈ మూడు కూడా యూ కెన్ సెలెక్ట్. సో మీకు మీ షాప్కి రావాలంటే దే కెన్ బుక్ అపాయింట్మెంట్స్ హియర్. సో యాడ్ యువర్ బిజినెస్ ఆర్ వెబ్సైట్ నేమ్. నేనే యాడ్ చేస్తున్నాను, సూర్య టెక్స్టైల్స్. ఓకే, ఆన్ మై ఓన్ నేమ్ సూర్య టెక్స్టైల్స్ మీద. సో ఎక్కడ లొకేషన్? ఎక్కడ? నల్గొండ బస్ స్టాండ్, నల్గొండ క్రాస్ రోడ్స్, ఆర్ సమ్ ఆర్ ద అదర్ వే, నల్గొండ బస్ స్టాండ్. ఓకే, సో దిస్ ఈస్ search again or skip address details. Surya Textiles in Telangana. Okay, so phone number కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఫోన్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, సోషల్ మీడియా. మీకు ఫేస్బుక్లో ఉంటాయిగా, మీకు ఫేస్బుక్ పేజెస్, మీ సూర్య టెక్స్టైల్స్ అని ఒక ఫేస్బుక్ పేజ్ ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా క్రియేట్ చేసుకోండి. అండ్ యూ కెన్ యాడ్ ఇట్ ఆల్సో. సో నెక్స్ట్ కొట్టి మీకు ఎలాంటి థీమ్స్ కావాలి,
వెబ్సైట్ అపియరెన్స్ కోసం ఎలాంటి థీమ్ కావాలి? బోల్డ్, ప్లే, లవ్లీ, స్పార్క్. ఒక బోల్డ్ మీద క్లిక్ చేద్దాం. ఎస్. సో మీకు ఏ బిజినెస్ ఉన్నా, ఏ బిజినెస్కైనా ఇలా ఆటోమేటిక్గా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్. సో వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా దానికి కొన్ని కస్టమైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఇక్కడ ఉండాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లోడ్ చేసే బట్టల పిక్చర్స్ అన్నీ పేజ్ ఓపెన్ చేయగానే బట్టలు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు డ్రెస్సెస్ అన్నీ ఒక డిస్ప్లే లాగా కనిపించాలి అని అనుకుంటే ఆ కస్టమైజేషన్స్ అన్నీ కూడా వన్స్ wix.comకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సెలెక్ట్. వెబ్సైట్ స్టార్టింగ్లో వెబ్సైట్ వెళ్ళంగానే ఎలా కనపడాలి. సో పిక్ యువర్ ఫేవరెట్ హోమ్ పేజ్ డిజైన్ అనమాట. ఓకే, సో లెట్ మీ గో విత్ దిస్. సో మీ ఓన్ ఆర్ మీరు వేరే వాళ్ళకి ఇలా వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వగలరు. ఇక్కడ ఈమె ఎవరో ఉంది సార్, ఈమెకి మాకేం సంబంధం లేదు, నల్గొండ ఆమెలా కనిపించట్లేదు అంటే ఇక్కడ యూ కెన్ జస్ట్ చేంజ్ హర్ పిక్చర్. ఈ ఎడిటింగ్ అంతా చాలా సింపుల్ అండి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ మన ఫేస్బుక్ కవర్ పేజెస్ మార్చుకున్నంత, ఫేస్బుక్లో పోస్టులు ఎడిట్ చేసుకున్నంత. ఇట్ ఈస్ దట్ సింపుల్. యూ నీ నాట్ స్ట్రైవ్ ఏ హార్డ్. సో ఇమేజ్ మీదకి వెళ్ళి రీప్లేస్ ఆప్షన్ కొట్టి మై ఇమేజెస్కి వెళ్ళి, లేదా నా ఓన్ ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ నా ఓన్ ఇమేజే అప్లోడ్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ షాప్లో బ్లేజర్స్ ఉన్నాయనుకుందాం, బ్లేజర్స్ లైక్ దిస్. ఈ బ్లేజర్స్ కనుక మీరు అమ్ముతుంటే జస్ట్ సో వచ్చేసిందండి. అర్థమవుతుందా? అవర్ లేటెస్ట్ స్టైల్స్ దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇక్కడ టైటిల్ అని ఉంది, టైటిల్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేస్తే అవర్ స్టైల్స్ బదులు అవర్ స్టైల్స్ పేస్ట్లో అరైవ్డ్, న్యూ అరైవల్ ఆర్ న్యూ అరైవల్. ఓకే, కింద సబ్ టైటిల్స్లో 50% ఆఫ్. సో ప్రివ్యూ 50% ఆఫ్ ప్రివ్యూ కొడితే జస్ట్ దిస్ విల్ బి దట్ సింపుల్. న్యూ అరైవల్, అక్కడ మీ పిక్చర్ వచ్చి కింద న్యూ అరైవల్ 50% ఆఫ్, లేదా అక్కడ డ్రెస్ కోడ్స్ పెట్టి డ్రెస్. సో ఇక్కడంతా కూడా మీరు బెస్ట్ సెల్, మీరు ఏ దాంట్లో బట్టలు మీ దగ్గర ఏ టీషర్ట్స్ కానీ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ వాట్ ఎవర్ ఫార్మల్స్ వాట్ ఎవర్ అవన్నీ మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, మీ వెబ్సైట్ అడ్రస్ పబ్లిష్ కొట్టగానే మీ వెబ్సైట్కి చివర్లో ఏం పెట్టుకోవాలి? సూర్య టెక్స్టైల్స్, సూర్య టెక్స్టైల్స్. సో దట్ విల్ బి మై కనెక్ట్ సూర్యతేజ అంటే నా మెయిల్ ఐడి కనెక్ట్ suryatej.wixsite.com/Surya Textiles. కనిపిస్తుందిగా పైన టాప్. ఈజ్ దట్ క్లియర్? నో, నాట్ ఎట్. సో లెట్ మీ కాపీ పేస్ట్ అండ్ షో యూ ఇన్. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా కనిపిస్తుందండి, విక్స్ లెట్స్ చాట్. మీ బయర్స్ ఎవరైనా మీ దగ్గర నుంచి కొనాలి అనుకుంటే లెట్స్ చాట్. ఓకే, లేకపోతే నేను మీ దగ్గర బట్టలు కొందాం అనుకుంటున్నాను, నాకు మీ చూపించిన దానిలో కొన్ని ఆల్టరేషన్స్ కావాలి, కొన్ని ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ కావాలి అంటే లెట్స్ చాట్ బటన్ కొట్టి నా నీడ్ ఇది ఉందండి, నాకు ఈ టైప్ ఆఫ్ బ్లేజర్ కావాలి, నాకు ఈ కలర్ బ్లేజర్ కావాలి, ఆర్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ యూ కెన్ ఆల్టర్ ఇట్. సో ఇలా మీ ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా? ఎస్. ఎనీ డౌట్స్? దిస్ వెరీ ఫస్ట్ ఫేజ్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ wix.com. సో దీన్ని మీరు ఓన్గా డబ్బులు పెట్టి దీన్నే ఒక డొమైన్గా కొనాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ దిస్ ఆల్సో. ఓకే, పర్చేస్ చేయడానికి ఇట్ కాస్ట్ సమ్ అరౌండ్ 500 అయ్యింది అనుకుందాం. మీరు ఇవన్నీ డిజైన్ చేసిన దానికి యూ కలెక్ట్ సమ్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ యువర్ ఓన్. మీరు టైం పెట్టి ఇన్వెస్ట్ చేసి మీరు క్రియేటివ్గా క్రియేట్ చేయించినందుకు, డిజైన్స్ చేసి వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేసి వాళ్ళ బట్టలన్నీ దాంట్లో యాడ్ చేసినందుకు యూ కెన్ ఛార్జ్ యువర్ ఓన్ నామినల్ ఫీ. ఎస్, దీని ద్వారా మీరు పెట్టేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్స్ ఆర్ మేక్ పీపుల్, నల్గొండలో మీకు ఉన్న వాళ్ళకి వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు ఈజీగా. దిస్ ఈజ్ నంబర్ 1, దట్ ఈజ్ అబౌట్ వెబ్సైట్ డిజైనింగ్. నంబర్ 2, సార్ ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేను కవితలు బాగా రాయగలను సార్, నాకు ఎలా యూజ్ అవుతుంది? అర్థమవుతుందా? నేను కవితలు రాయగలను, పాటలు బాగా రాయగలను, ఆ పాటలన్నీ రాసి ఆన్లైన్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇది ఎలా అంటే మీలాంటి వాళ్ళ కోసమే సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాగ్. బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? బ్లాగ్ అంటే ఏంటి? బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? బ్లాగ్ అంటే మీకంటూ ఒక స్పెసిఫిక్ పేజ్, గూగుల్లో మీకంటూ ఒక స్పెసిఫిక్ పేజ్, ఇది క్రియేట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది ఎలా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తాయా? ఇవన్నీ ఇలా మీకు కనిపిస్తాయిగా. ఆర్ ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళి బ్లాగర్ అని ఉంటుంది అన్న, బ్లాగర్ అని ఉంటుంది. ఇది మామూలుగా రాదు, జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ మోర్ అండ్ యూ విల్ గెట్ యువర్ బ్లాగర్ హియర్. కనిపిస్తుందా? దిస్ ఈజ్ కాల్డ్ బ్లాగర్. ఈ బ్లాగర్ మీద క్లిక్ చేశారంటే ఆ బ్లాగర్లో మీ పేజ్ క్రియేట్ చేసుకుని మీ కంటెంట్ మొత్తం అక్కడ రాయొచ్చు నాన్న, కంటెంట్ మొత్తం అక్కడ రాయొచ్చు. ఇది రీసెంట్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చేస్తారంటే తెలుగు కవితలు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ యూట్యూబ్వి కాకుండా, సో పింట్రెస్ట్, సో దెర్ ఆర్ సమ్ బ్లాగ్స్, తెలుగు కవితలకు సంబంధించిన బ్లాగ్స్. సో ఇది చూసారా? ఇది ఇక్కడ దిస్ నేమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నమనస్వరూపులు.blogspot.com, కవితాంజలి అని ఎవరో క్రియేట్ చేసుకున్నారు. దీంట్లోకి వెళ్తే ఇవన్నీ దీంట్లో వేరియస్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఫీలింగ్స్, ఫ్రెండ్షిప్, ఇన్స్పిరేషన్, ఇవన్నీ ఓకేనా. నేను అమ్మను, ఇలాంటి వాళ్ళు కొన్ని వాళ్ళు ఇవి క్రియేట్ చేసుకున్నారు. నా బ్లాగ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి. సో మీకు ఆల్టర్నేటివ్గా వేరే జీమెయిల్ ఐడితో ఇంకో బ్లాగ్ క్రియేట్ చేసి చూపిస్తా. సో సార్ బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో ఐ హ్యాడ్ లెట్ యు నో. బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు? బ్లాగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక పోస్ట్ పెడతారు, న్యూ పోస్ట్ అని కొట్టి మీకు తెలిసిన కవితో, మీకు తెలిసిన పాటో, మీకు తెలిసిన ఆ లిటరేచర్ స్కిల్ని ఇక్కడ పోస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకే, పోస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ కొడతారు. దీనికి కొంతమంది వ్యూవర్స్ రావడం స్టార్ట్ చేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే మీలో ఎంతమందికి తెజ్ ఉంది? గూగుల్ పే ఉంది? గూగుల్ పే ఎంతమందికి ఉంది? ఒక ఇద్దరు రండి నన్ను స్టేజ్ మీదకి. గూగుల్ పే ఉన్న వాళ్ళు ఆ ఫోన్ తీసుకుని ఇక్కడ రండి, ఓ ఇద్దరు రండి. సో ఈ బ్లాగర్లో మీ ఓన్ డిస్ప్లే నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ విత్ మై ఓన్ నేమ్, సూర్యతేజ అనే పేరుతో ఐఎమ్ క్రియేటింగ్ ఏ బ్లాగ్. తెలుసుందా? ఓపెన్ చేయి. అక్కడ రివార్డ్స్ అనేదో ఉంటుంది, అది ఓపెన్ చేయి. ఎంత వచ్చాయి రివార్డ్స్? కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇంకా? రివార్డ్స్ ఎంత వచ్చాయమ్మా? గూగుల్ రివార్డ్స్ ఎంత ఉన్నాయి? సారీ 3000. ఇట్రా, ఎలా వచ్చాయి 3000? ఇట్రా స్టేజ్, హ్యాండ్ ఓవర్ హిమ్ మైక్, గివ్ హిమ్ ఏ మైక్.
687, 918. Okay. This is somewhere around 678. You can come onto the stage or you can speak there itself. Yeah, come. మనం కాలేజ్లో ఏం చేస్తామంటే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉండి పంపించిందా, లేకపోతే నువ్వు నాకు పంపి నేను నీకు పంపిస్తా? కొన్ని ఎర్నింగ్ చేసినవి. అది ఓపెన్ చేయి. సో ఇది గూగుల్ స్టార్టింగ్లో ఏం చేసామంటే 100 రూపీస్ నేను నీకు పంపిస్తాను, నువ్వు మళ్ళీ దాన్ని నాకు రిటర్న్ పంపి. 5 కార్డులు వస్తాయి, అంతేనా? దాని ద్వారా సంపాదించాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? నేను కూడా అలా సంపాదించాను, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఎస్. సో 2994 సంపాదించాడు అబ్బాయి. అర్థమవుతుంది? మనం కాలేజ్లో వీ హ్యావ్ వెరీ హ్యూజ్ నెట్వర్క్. మీరు చేసే వెబ్సైట్స్కి కానీ మీరు డిజైన్ చేసుకునే బ్లాగ్స్ కానీ షేర్ చేసుకునే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. బయట నేను పోయి ఒక 100 మందికి షేర్ చేయాలనుకో, ఏదో రోడ్లో పోయే వాళ్ళ ప్రతి ఒక్కరిని ఆపి షేర్ చేయాలి. మీకంటే మీ కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, మీకంటూ ఒక గ్రూప్ ఉండదు, ఆ గ్రూప్లో పెట్టేశారనుకోండి, అరే వీడేదో క్రియేట్ చేశారా, దాని మీద ఊరికే అన్నా కొడతారా లేదా? మీ శత్రువులైనా ఫస్ట్ దాన్ని కొడతారా లేదా? చూసా ఏదో చేసాడు చూద్దాం. ఫోన్పే కూడా బాబు 2275 ఎర్న్ చేశాడండి. ఓకేనా? రెండిట్లో కలిపి 5275 రూపాయలు సంపాదించాడు. ఎంత కష్టపడితే ఏంలే, జస్ట్ ఎర్నింగ్స్, జస్ట్ దీంట్లో నుంచి దాంట్లోకి షేర్ చేసుకోవడం వల్ల. ఇది లాంగ్ టైం ఉంటుందా? వాడు ఎప్పుడు ఇస్తాడా ఆఫర్స్? ఇవ్వడు. లిమిటెడ్ టైం, లిమిటెడ్ కార్డ్స్, లిమిటెడ్ ఆఫర్స్ అని పెడతాడు. కానీ మీరు క్రియేట్ చేసుకునే ఈ బ్లాగ్స్ ద్వారా మీరు ఎప్పుడో క్రియేట్ చేసి ఒక 3 కవితలు పెట్టి దానికి వ్యూవర్స్ బాగా వచ్చి వదిలేశారనుకోండి, కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మీకు ఎర్నింగ్స్ వస్తూనే ఉంటాయి. బికాస్ మీరు పెట్టే నాలెడ్జ్ లైఫ్ టైం యాక్సెసిబుల్లో ఉంటుంది. గూగుల్ బతికినంతకాలం అది యాక్సెసిబుల్లో ఉంటుంది, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాపీరైట్. మీరు చేసింది కాపీరైట్ కాకపోతే. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ నాన్న. సో దానికి థీమ్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ థీమ్ పేజ్ ఇలా క్రియేట్ చేసుకుని క్రియేట్ బ్లాగ్. టైటిల్ నా పాట నా ఇష్టం. డొమైన్ అడ్రస్ సూర్య సాంగ్స్. సో ఇక్కడ మీకు వెబ్సైట్ suryasongs.blogspot.com, అంతే. ఇట్స్ దట్ సింపుల్. సో అది అవైలబిలిటీ లేదంట, ఎవరో పాటలు రాసేస్తున్నాడు నాకంటే బాగా. సో సూర్య సింగ్స్. ఓకే, ఇది దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. కనిపిస్తుందా మీకు? దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. సో సూర్య సింగ్స్ అనే పేరుతో నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుంటా. సో ఆ పాటలన్నీ కూడా ఈ బ్లాగ్లో రాయొచ్చు. మీరు దీనిలోని షేర్ చేయడం ద్వారా, మీ బ్లాగ్ స్పాట్ షేర్ చేయడం వల్ల చాలామంది రచయితలు, సినిమా రచయితలు బ్లాగ్ స్పాట్ మీద చాలా డిపెండ్ అవుతున్నారండి. దే ఆర్ యాక్సెసింగ్ టు ఇట్. చూస్తున్నారు ఎవరైనా మంచి కంటెంట్ ఉందా, రాస్తున్నారా అనేది వాళ్ళు చూస్తున్నారండి. సో మీకు నల్గొండ యాక్సెసే కాకుండా వరల్డ్ వైడ్ యాక్సెస్ వస్తుందండి మీరు రాసే ఆ చిన్న చిన్న పాటలు, కవితల ద్వారా. యూనో ఇట్ టేక్స్ అ వెరీ స్మాల్ టైం అండి. ఇట్ టేక్స్ అ వెరీ స్మాల్ టైం. మీరు ఇంట్రెస్ట్ చూపించి దాన్ని మీరు అప్లోడ్ చేయగలిగితే చాలు. మీరు ఆన్లైన్లో వన్స్ యు ఆర్ ఆన్లైన్ యూ విల్ బి ఆటోమేటిక్లీ ఫేమస్, ప్రొవైడెడ్ మీ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? సో ఆల్రెడీ బ్లాగ్ క్రియేట్ అయిపోయింది. సూర్యతేజ నా పేరు మీద, నా పాటల మీద. సో పబ్లిష్. సో ఇది నా సాంగ్స్ నా ఇష్టం బ్లాగ్, నా పాట నా ఇష్టం అని ఒకటి క్రియేట్ చేశాను. సో suryasingsblogspot.com కనిపిస్తుందా? మీరు ఇప్పుడు గూగుల్లో టైప్ చేశారంటే నా బ్లాగ్ స్పాట్ వచ్చేస్తుంది. మీరు గూగుల్లో కొట్టారంటే suryasings.blogspot.com కొట్టేశారంటే నా ఇది వచ్చేస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, అసలు ఛాలెంజ్ ఇక్కడే ఉంది. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మీ పేజ్కి
ఒక 60-70-100 మెంబర్స్ వ్యూవర్స్ సంపాదించడం కష్టమే కాదు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి. డిగ్రీ కానీ బీటెక్ చేసే వాళ్ళకి ఒక 100 మంది వ్యూవర్స్ని పేజ్లోకి రాబట్టుకోవడం ఇట్స్ నాట్ ఎ టఫ్ టాస్క్. మీకు ఉన్నాయి కదా గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఎన్ని ఉంటాయి? సెక్షన్కి ఒక గ్రూప్ ఉంటుంది. కాలేజ్ గ్రూప్లో మస్తుగా ఉంటారు. టెలిగ్రామ్ ఎంతమందికి ఉంది ఇక్కడ? టెలిగ్రామ్లో మీరు కొన్ని 5,000 మంది, ఐ మీన్ ఇంపాక్ట్ జాగృతి గ్రూప్కి దెర్ ఆర్ అబౌట్ ఇప్పటి వరకు 15,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఒక ఇంపాక్ట్ జాగృతి గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్. అది చూపిస్తాను నెట్ లోడ్ అయిన తర్వాత. ఓకేనా? నా పాట నా ఇష్టం, ఏం లేదు, ఏమన్నా రాస్తేగా. సో రాయాలి, కొంచెం కంటెంట్, కొంచెం బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న పాటలు కానీ ఉన్న కవితలు కానీ రాసిన తర్వాత ఏం చేయాలి అంటే గూగుల్ యాడ్సెన్స్ అనే ఒకటి ఉంటుంది. ఏంటది? గూగుల్ యాడ్సెన్స్. యూ హ్యావ్ టు గో టు గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్లోకి లాగిన్ అయ్యి మీ బ్లాగ్ స్పాట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి. మీ బ్లాగ్ స్పాట్ డీటెయిల్స్ కనుక వాళ్ళకి ఇస్తే సైన్ అప్ నౌ. సో మీకు వస్తున్న విజిటర్స్కి మధ్యలో, మీ పాటలకు మధ్యలో యాడ్స్ డిస్ప్లే చేస్తారనమాట. వాళ్ళు ఏం డిస్ప్లే చేస్తారు? యాడ్స్. గూగుల్ వాడే ప్రొఫెషనలీ, లీగలీ హీ విల్ డిస్ప్లే సమ్ యాడ్స్. ఆ యాడ్స్ చూడంగానే, ఆ యాడ్స్ క్లిక్ చేయగానే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ యువర్ బ్లాగ్ స్పాట్. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ ఆఫ్ యువర్ సైట్లో నా పాట నా ఇష్టం క్రియేట్ చేసుకున్నాక దాని డీటెయిల్స్ ఇచ్చేస్తాను నేను యాడ్సెన్స్లో. గాట్ ఇట్? నా మెయిల్ ఐడి, ఆ డీటెయిల్స్ అన్నీ. బికాజ్ నా బ్లాగ్ స్పాట్లో అంత వ్యూవర్స్ ఏం లేరు కాబట్టి అది ఆబ్వియస్లీ నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీ బ్లాగ్ స్పాట్కి కనుక కంటెంట్ ఒక 100 మంది వ్యూవర్స్ ఉన్నా చాలు. అర్థమవుతుందా? ఒక 100 మంది వ్యూవర్స్ ఉన్నా మీరు రాసే కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ సమ్వేర్. ద కీ ఫోకస్ ఈజ్ నాట్ అబౌట్ క్లిక్స్ చేస్తే వచ్చే ఇన్కమ్. ద కీ ఫోకస్ ఈజ్ మీలో ఉన్న టాలెంట్ బయటికి ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లోజర్ వచ్చినప్పుడు మీకు గూగుల్ ద్వారానే కాదు, ఆఫ్లైన్లో కూడా చాలా ఆఫర్స్ వస్తాయి. కవితలు రాయమని కానీ, టెలివిజన్స్కి కానీ, సీరియల్స్కి కానీ, సినిమాలకు కానీ, షార్ట్ ఫిలిమ్స్కి కానీ. నాకు ఒక కవితలు రాసేవాళ్ళు రావాలి, ఎక్కడికి వెళ్ళి ఎతుకుతా నేను? నల్గొండ బస్ స్టాండ్లో కూర్చొని ఎతికితే వస్తారా? లేకపోతే అరిస్తే ఎవరైనా వస్తారా నా దగ్గర నేను రాస్తా అని? ఎవరో పిచ్చాడు అనుకుంటారు. వీ హ్యావ్ వెరీ గుడ్ యాక్సెస్, వెరీ గుడ్, యూ కెన్ మేక్ వెరీ గుడ్ యూజ్ ఆఫ్ గూగుల్ నౌ. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సార్, నాకు కొన్ని కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేను చదువుకుందాం అనుకుంటున్నాను, నా నాలెడ్జ్, నా స్కిల్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా? ఫ్రీగా ఏవైనా వెబ్సైట్స్ ఉన్నాయా నేను నేర్చుకోవడానికి కానీ, నేను నేర్పించడానికి కానీ? 2 విషయాలు, నేను నేర్చుకోవడానికి కానీ, నేను నేర్పించడానికి కానీ. నేను నేర్పించడానికైతే యూ హ్యావ్ మెనీ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్. guru.com, యూ కెన్ గో టు guru.com. సో జస్ట్ guru.com. సో ఖాన్ అకాడమీ అని ఇంకోటి ఉందండి. జస్ట్ నోట్ ఇట్ డౌన్. దిస్ ఇస్ వెరీ ఫేమస్ వెబ్సైట్, ఖాన్ అకాడమీ. సో దీని ద్వారా ఎనీ కోర్స్, మీకు ఏదైతే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎనీ కోర్స్ యూ కెన్ లెర్న్ ఇట్ ఫర్ కంప్లీట్లీ ఫ్రీ. కంప్లీట్ ఫ్రీగా మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చండి అట్ ఖాన్ అకాడమీ. సో దిస్ ఈజ్, ఐల్ జస్ట్ షో యూ ఎ పిక్చర్ ఆఫ్ హౌ ద వెబ్సైట్ లుక్. దిస్ ఈజ్ guru.com. ఓకే, పోస్ట్ ఏ జాబ్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ నీడ్? సో నాకు ఏదైనా పని ఉంది చేసి పెట్టాల్సింది, ఏదో కొంచెం డేటా ఎంట్రీ వర్క్, కొంచెం ఏదో వర్క్ ఉంది, అది ఇక్కడ కొడితే చాలు. ఆ వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్రొవైడెడ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీ కాంటాక్ట్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది. సో ద సెకండ్ థింగ్ ఈజ్ ఖాన్ అకాడమీ. khanacademy.orgలో దిస్ ఈజ్ వెరీ ఫేమస్. దీనికి చాలామంది స్పాన్సర్స్ ఉన్నారండి. సో మ్యాథ్స్ కానీ, లర్నింగ్ ఆన్ హిందీ కానీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటింగ్ గురించి కానీ, ఎకనామిక్స్ కానీ, ఎనీ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు చెప్పండి, నేను మీకు చూపిస్తాను ఖాన్ అకాడమీలో ఫ్రీగా కంప్లీటింగ్.
మ్యాథ్స్ కనిపిస్తుంది కదమ్మా? కెమిస్ట్రీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ ఇక్కడే ఉంది. వాట్ డూ యూ వాంట్ లెర్న్ ఇన్ కెమిస్ట్రీ? యూనో దాట్ సింపుల్ అండి. నేర్చుకోవాలంటే ఈరోజు గురువులందరూ గూగుల్లోనే ఉన్నారండి. ప్రొవైడెడ్ ఇఫ్ యూ మేక్ ఎ రైట్ యూజ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ మేక్ ఎ రైట్ యూజ్ ఆఫ్ ఇట్. ఏంటి కెమికల్ రియాక్షన్స్ చూద్దాం అనుకుంటున్నారా? ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఖాన్ అకాడమీ. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఓపెన్ కోర్స్వేర్ ఆల్సో. ఓపెన్ కోర్స్వేర్, note it down, open courseware. Open courseware, I will also let you know how open courseware website operates. So OCW, it is famously known as OCW. ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీకు ఎలాంటి టాపిక్ కావాలన్నా ఇక్కడ నేర్చుకోవచ్చండి. ఫర్ ఎడ్యుకేటర్స్ ఫైండ్ కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ అయినా. ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవచ్చండి సిట్టింగ్ అట్ నల్గొండ, ఫోన్ యూస్ చేసి. యూనో మీరు దీన్ని కనుక ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలిగితే యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ మనీ అండి. ఆర్ ఎల్స్ యూట్యూబ్లో కూర్చుని వాడెవడో అప్లోడ్ చేసే వీడియోస్కి, వాడెవడో అప్లోడ్ చేసే దీనిలోకి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కనే ఉన్న గంట బటన్ కొట్టుకుని కూర్చోవాలి అంతే ఇంట్లో కూర్చొని. అర్థమవుతుందా? మన టాప్ తెలుగు ఛానల్స్ అండి, టాప్ తెలుగు ఛానల్స్ ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్. యూనో మహాతల్లి అనే అమ్మాయి తెలుసా మీకు ఎవరికన్నా? మహాతల్లి ద విలేజ్ షో అని తెలంగాణ షో ఒకటి ఉందండి. పక్కా యూట్యూబ్ తెలంగాణ ద విలేజ్ షో. ద విలేజ్ షో. సో తెలంగాణ పక్క విలేజ్లో ఉండి అంత కంప్లీట్ విలేజ్ ఐడియాస్తో ఈ అబ్బాయి ఈ పేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ యూట్యూబ్లో హీఈస్ ఎర్నింగ్ వెరీ గుడ్ మనీ. ఆయన ఎంత ఎర్న్ చేస్తున్నాడో నేను చెప్పేదానికంటే మీకు చూపిస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. హౌ మచ్ మహాతల్లి ఈజ్ ఎర్నింగ్. కొంతమంది ఏం చేశారంటే ఇలా కొట్టి హౌ మచ్ మహాతల్లి ఎర్నింగ్ అంటే దానికి కూడా కొంతమంది యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేశారు కదా. దానికి కూడా యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసి ఎంత సంపాదిస్తున్నారు. టాప్ 10 హైయెస్ట్ ఎర్నింగ్ యూట్యూబ్ స్టార్స్. ఇది చూసే ముందు దిస్ ఈజ్ విలేజ్ షో. ఇది కాదండి, ఇది 5 స్టార్ యాడ్, నాకు దానికి సంబంధం లేదు. దిస్ ఈజ్ మై విలేజ్ షో. పక్కా తెలంగాణ. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 6,43,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. 6,43,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ పేజ్ ఐడియా ఉందా మీకు? ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉందా? అది చూపిస్తా. మనం అవన్నీ ఎందుకు చూస్తాం? ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇమ్మీడియట్గా ఇప్పుడే మీ ఫోన్స్ అన్ని ఓపెన్ చేసి దిస్ ఈజ్ అవర్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు హాల్లో? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ దెర్ ఆర్ సమ్ 300, ఐ థింక్ సో 300 to 400 ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు? 5,18,862 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు ఇంత చేస్తున్న ఫౌండేషన్ కోసం మీరు కనీసం దాన్ని సబ్స్క్రైబ్ చేయగలుగుతారా? చేయండి చూద్దాం. నాకు ఇక్కడ నెంబర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మీరు చేసే సబ్స్క్రైబర్స్. ఎస్, ఓపెన్ ఇట్ అండ్ ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఈ వీడియో నేను చెప్తున్న సెషన్ కూడా ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుందండి వెరీ సూన్. వితిన్ 2 or 3 డేస్లో మొత్తం వీడియోస్ అన్నీ ఇక్కడ ఏవైతే వీడియోస్ చెప్పారో ఆ అన్ని వీడియోస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ పేజ్లో వచ్చేస్తాయి. చెప్పు నాన్న, సబ్స్క్రైబ్ చేసావా? వెరీ గుడ్. ఎస్, సో దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్ అండి. మీరు జస్ట్ రీసెంట్గా చూసారా డ్యాన్స్ కొరియోగ్రఫీస్ కూడా లోకల్గానే మీకు కాలేజ్లో ఉన్న లోకల్గానే అవైలబిలిటీలో ఉన్న వాళ్ళతో ఒక డ్యాన్స్ వీడియో చేసేయడం, యూట్యూబ్లో పెట్టేయడం. మీకు ఒక మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండి, నాకు చాలా బాగా నచ్చిన ఒక SL3 మ్యాషప్ సాంగ్స్.
వీళ్ళండి, ఐ థింక్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దేర్ నేమ్స్, సందీప్, సత్య, లలిత, మంజుశ్రీ, సులోచన. వీళ్ళు నలుగురు కలిసి కాలేజ్లో కూర్చొని ఊరికే పాడడం స్టార్ట్ చేశారు. సమ్ మ్యాషప్స్. దీన్ని యూట్యూబ్లో పెట్టేశారు. యూట్యూబ్లో పెట్టేయడంతో వీళ్ళకి ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు తెలుసా? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1,77,000. ఇది కాకుండా వీళ్ళు పటాస్ షో తెలుసుగా, ఐ థింక్ ఇట్స్ నాట్ పటాస్, ప్రదీప్ది ఒక షో వస్తుంది. ఏం షో అది? ఎక్స్ప్రెస్ రాజా షోలో చేశారండి. దే ఆర్ డన్ S3 మ్యాషప్ అట్ ఎక్స్ప్రెస్ రాజా. ఇది కాకుండా ఇదండి, ఈ వీడియో కనిపిస్తుందా? గాట్ ఇట్? ఇదంతా ఈ నలుగురు వాళ్ళేనండి, ఎక్స్ప్రెస్ రాజా. ఇది కాక ఒక ఫిలిం ఆపర్చునిటీ కూడా వచ్చిందండి. ఆడియో లాంచ్ చలో చూసారా? జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వైజాగ్. వాళ్ళు చేసిందంటే ఏం లేదండి, నలుగురు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూర్చున్నారు, 4 పాటలు పాడారు. 4 పాటలు. మీరు జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. ఒక ఫిలిం ఆపర్చునిటీ వచ్చేసింది. సో ఎవ్రీ1 ఆర్ ఇన్ గూగుల్ అండి, ఎవ్రీ1 ఆర్ ఇన్ యూట్యూబ్. మీరు ఎంతసేపు వేరే వాళ్ళు చేసింది మీరు చూడడం తప్పించి మీరు చేసింది వేరే వాళ్ళు చూడాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ యూనిక్. అందుకే నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఆన్లైన్లో ఊరికే ఫ్రీగా డబ్బులు సంపాదించాలి, కూర్చొని డబ్బులు సంపాదించాలంటే రావు. మీకంటూ ఏదో ఒక స్కిల్ ఉండాలి. సార్ నా స్కిల్ ఇంత ఫేమస్ అవుతుందని నాకే తెలియదు. ఖచ్చితంగా మీకు తెలియదండి, ఎంత పాపులర్ అయిపోతుంది. సునీతారాయ్ మేడం నిన్న చెప్పారు, విన్నారా? నేను ఇంత ఫేమస్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. మిలియన్స్లో ఉన్నాయండి ఆమె వ్యూస్. లక్షల మంది చూస్తున్నారు ఆమె వీడియోస్ యూట్యూబ్లో. ఎస్, దిస్ ఈజ్ ఆల్. ఇవన్నీ వాళ్ళవే తెలుగు మ్యాషప్స్. ఇది వీళ్ళ నలుగురు వాళ్ళు. ఓకే, గాట్ ఇట్? వాళ్ళు ఏం చేశారంటే ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించి మహేష్ అండ్ తారక్ ఒక 2 ఫిలిం స్టార్స్నే ఫోకస్ చేసి వాళ్ళిద్దరు సాంగ్సే పాడుతూ ఆ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. ఇలాంటి వైరల్ అవుతాయి లేదా? ఫ్యాన్స్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, అలాంటి వాటిలో ఈజీగా వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఇంకొక, నేనే ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను, నేనే క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను. మీరే క్లాసెస్ ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఓన్గా ట్యూషన్స్ క్లాసెస్ చెప్పచ్చండి. ఇట్ ఈస్ త్రూ మై ప్రైవేట్ ట్యూటర్ ఆర్ అర్బన్ ప్రో. ఈ 2, మై ప్రైవేట్ ట్యూటర్ ఆర్ అర్బన్ ప్రో. సో ఈవెన్ లర్న్ పిక్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ఇట్. మై ప్రైవేట్ ట్యూటర్. మీరు ఎలాంటివైనా ట్యూషన్స్ ఆన్లైన్లో చెప్పచ్చండి. ఎనీ సబ్జెక్ట్, మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ దిస్ గెట్స్ లోడెడ్ ఐ లెట్ యూ నో హౌ టు క్రియేట్ దిస్. సో వీళ్ళంతా ఫారినర్స్. సో ఇదండి, ఐ నీడ్ ఏ ట్యూటర్, సైన్ అప్ యాజ్ ఏ ట్యూటర్, సైన్ అప్ యాజ్ ఏ ఇన్స్టిట్యూట్. మీరు ఒక ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని సైన్ అప్ యాజ్ ఏ ఇన్స్టిట్యూట్ కొట్టారంటే మీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆన్లైన్ ద్వారా మీరు ట్యూషన్ క్లాసెస్ చెప్పచ్చు. మీరు స్టూడెంటా, ట్యూటరా, ఇన్స్టిట్యూటా కొట్టి సైన్ ఇన్. నాకు అకౌంట్ లేదు, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. సైన్ అప్ యాజ్ ఏ ట్యూటర్. బట్ దీనివల్ల చాలామంది ఇంట్లో ఉండి, ఎస్పెషలీ లేడీస్, క్లాసెస్ చెప్పేస్తున్నారండి ఆన్లైన్లో. చదువుకుని పెళ్ళై ఇంట్లో ఉండి జాబ్ చేయలేని వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని దే ఆర్ ఫ్రీలీ యాక్సెసింగ్ ఇట్. ఈవెన్ అబ్బాయిలు, ఎస్పెషలీ మ్యాథ్స్ ట్యూషన్స్ చాలా, ఆన్లైన్ ట్యూషన్స్ మ్యాథ్స్ చాలా ఫేమస్ అండి. ఓకే, సో ఇది కాకుండా డబ్బులు సంపాదించడానికి ఇంకో మార్గం ఏంటంటే GoDaddy.com. ఏంటది? GoDaddy.com. GoDaddy.com ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతానికి మా గంపా నాగేశ్వరరావు గారిది, గురువు గారిది gamba.in అని ఒక పేజ్ ఉందండి. gamba.in. దిస్ ఇస్ gamba.in వెబ్సైట్ పేజ్.
ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దునే గంపా సైన్ అనుకుంటున్నాను, గంపా.in అంటే ఇండియా, .com అంటే యూనివర్సల్, తెలుసుగా ఇది. .org అంటే ఆర్గనైజేషన్. ఈ నేమ్స్ ఐడియా ఉందా? .edu ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అది వస్తుంది, .edu. ఓకే, రేపు పొద్దునే గంపా సార్ ఏం చేశానంటే ఐ వాంట్ టు బికమ్ యూనివర్సల్, నేను www.gampa.com అని నా వెబ్సైట్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. Amazon.com ఉంటుంది, Amazon.India కూడా ఉంటుంది. Amazon.com వచ్చేసి యూనివర్సల్గా యాక్సెస్ చేసే వాళ్ళకి, Amazon.in వచ్చేసి స్పెసిఫిక్గా ఇండియా నుంచి యాక్సెస్ చేసే వాళ్ళకి. సో గంపా సార్ ఏం చేశానంటే నేను వరల్డ్ వైడ్ ఫేమస్ అవడానికి ఏం చేస్తాను, www.gampa.com. నేనేం చేశానంటే గంపా.com నేను ఇప్పుడు కొనేసా. గంపా.com ఇప్పుడు కొనేసి గంపా సార్ ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడో అవసరమైనప్పుడు ఆయన గూగుల్లో కొట్టాడు గంపా.com అని. గంపా.com అంటే ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసారండి, ఇది వాళ్ళ పేరు మీద ఉంది అని చూపిస్తుంది దీంట్లో. అప్పుడు నేను కొనాలి అంటే నేను ఏ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తానో ఆ ప్రైస్కి సార్ కొంటాడు నా దగ్గర నుంచి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ దట్ సింపుల్. మీరు ఏది పడితే అది పెట్టి .com పెట్టి కొనేస్తే ఫ్యూచర్లో నీడ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు.net ఉంది, ఈనాడు.com మీరు కొని పెట్టుకేసుకుంటే గంపా.com ఈజ్ టేకెన్, స్టిల్ యూ వాంట్ ఇట్, ఇక్కడ కొట్టారనుకోండి 4059.49 రూపీస్ పే చేస్తే గంపా.comని కొనచ్చు. అర్థమవుతుందా? దీన్ని ముందే మీరు కొనేసి ఉంటారు, ఎంతకి, సమ్ 99 రూపీస్ ఆర్ గంపా.co.in మీరు కొనేసారు అనుకోండి, రేపు పొద్దున్న గంపా సార్ దీన్ని కొనాలంటే మీరు ఆఫర్ చేసిన ప్రైస్కి సార్ పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా కూడా సంపాదించవచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ వెబ్సైట్ గోడాడీ. యూట్యూబ్లో ఎంతమందికి ఛానల్స్ ఉన్నాయి? ఎంతమందికి యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి? యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? ఎస్. ఏం ఛానల్? పర్లేదు, నువ్వు ఏం అప్లోడ్ చేసినా పర్లేదు, చెప్పు. ఉందా లేదా? ఉంది. స్పీక్ ఇట్ అవుట్. ఉన్నది. ఉంది. ఏం 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 వీడియోస్ అప్లోడ్ చేసావు? ఫన్నీ వీడియోస్. సారీ, ఫన్నీ వీడియోస్. ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేసావు. ఇంకా అంతే. ఇంకా సో ఇలా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏదైనా సినిమా మ్యూజిక్ యాడ్ చేశారా? ఐ మీన్ ఫిలిం మ్యూజిక్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ కానీ యాడ్ చేశారా? సో వెరీ ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పిస్తాను. మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ www.youtube.com. ఈ youtube.comకి ఎన్నోసార్లు రోజుకు 10 సార్లు 15 సార్లు వెళ్తాం, కానీ దానివల్ల మనం ఎట్లా బెనిఫిట్ పొందొచ్చు అనేది ఆలోచించారు. సో ఇక్కడికి వెళ్ళి దిస్ ఈజ్ ఆల్రెడీ మై ఛానల్, సో లెట్ మీ షిఫ్ట్ టు సమ్ అదర్. సో యాడ్ అకౌంట్. యాడ్ అకౌంట్. యూట్యూబ్లో మీకంటూ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం సార్ అవసరమా? మాకు చాలా అవసరం అండి. మీకున్న స్కిల్ని, మీకున్న టాలెంట్ని లక్షల మందికి ఈజీగా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కాలేజ్ డేస్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా టఫ్ టాస్క్ అయితే కానే కాదు. ఎందుకంటే యూ విల్ బీ హ్యావింగ్ ఫ్యూ ఫ్రెండ్స్. ఏంటంటే ఒకడికి ఎడిటింగ్ బాగా వస్తుంది, ఇంకోటి డ్యాన్స్ బాగా చేస్తాడు, ఇంకోటి కొరియోగ్రఫీ బాగా చేస్తాడు, ఇంకోటి కెమెరా బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఈ టీం అంతా ఫామ్ అయ్యి మీ కాలేజీలోనో ఒక చిన్న రూమ్లోనో లేకపోతే బయట ఎక్కడైతే యాక్సెసిబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తే చాలండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే. మహాతల్లి ఒకప్పుడు ఆమె రూమ్లో కూర్చుని ల్యాప్టాప్ ఇలా ముందు పెట్టుకుని వెబ్ క్యామ్ ఆన్ చేసుకుని ఒక వీడియో చేసింది, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసింది, బాగా చెప్పే మాటలు అని చెప్పారు అందరూ. ఇంకేం చేసింది? యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది, వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కుంది, వచ్చిన డబ్బులతో లేదా లోన్ తీసుకొని ఒక వీడియోతో రికార్డ్ చేసింది, యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేసింది. ఎడిటర్కి ఫ్రెండ్ ఎవరో ఎడిటర్ ఉంటే అతని దగ్గర నుంచి షీ హ్యాడ్ రాక్డ్ ఇట్. మీరు కూడా అంతే అండి. ఇట్స్ జస్ట్ దట్ సింపుల్. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో బై ఎండ్ ఆఫ్ మై సెషన్ ఐ లెట్ యు నో. సో నాకు ఆల్రెడీ ఉన్న ఇంకొక అకౌంట్తో కనెక్ట్ సూర్యతేజ. సో జస్ట్ మీరు మీ జీమెయిల్ నుంచి లాగిన్ అయితే దట్ విల్ బీ ఫేర్ ఎనఫ్.
95154145. సో దట్ విల్ బి దట్ ఎనఫ్. సో దిస్ ఈజ్ ఇంపాక్ట్ పేజ్ అండి. మీరు ఎప్పుడైనా వీడియోస్ చూడాలనుకుంటే ఇంపాక్ట్ ఎక్కడ జరిగే ఇంపాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్గానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్టర్ ఫర్ ఇంపాక్ట్ అని. సో ఇంగ్లీష్ సిలబస్ ఎక్స్క్లూజివ్గా ఉందండి సార్ పేజ్లో. సో అది కూడా క్రియేట్ అయిపోయింది మై ఛానల్. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంచాను. యూట్యూబ్లో మీకు డబ్బులు సంపాదించాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయండి. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ మానిటరైజేషన్ అని అంటారు దాన్ని. మానిటరైజేషన్, డబ్బులు సంపాదించాలంటే మానిటరైజేషన్. 4000 వాచ్ మినిట్స్ ఉండాలి, ద వెరీ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి, 1000 మంది. మీ కాలేజ్ స్ట్రెంత్ ఎంత? 4000. ఓకే, 4000లో ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ రాలేరా మీకు? ఎన్నో పిచ్చి పిచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. మీ ఫ్రెండ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేరా? ఇట్ ఈస్ దట్ సింపుల్. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అదేం పెద్ద టాస్క్ ఏం కాదండి మీకు. ద నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్ 4000. సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో టింగ్ అని వచ్చేస్తుందా నోటిఫికేషన్స్లో? మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ అన్నింటినీ నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయా? ఏ న్యూ వీడియో అప్లోడెడ్, కొత్త వీడియో వచ్చిందంటే కొత్త వీడియో అప్లోడ్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ మొహం చూడంగానే కొడతారు. మీ మీద కోపంతో అన్నా కొడతారు, మీ మీద ప్రేమతో అన్నా వీడియో మీద కొడతాడు, ఏముందో చూడడానికి. సో వాచ్ అవర్స్ కూడా అంత ఈజీగా సంపాదించవచ్చండి. మానిటరైజేషన్ ఆ తర్వాత మానిటరైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో వీడియో యాడ్ చేయడం ఎలా అంటే ఇక్కడ క్రియేట్ ఏ వీడియో ఆర్ పోస్ట్, ఈ సింబల్ కనిపిస్తుందా, ప్లస్ సింబల్. ఇది మీ ఫోన్స్లో కూడా ఉందండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ నేను ప్యారలల్గానే మీకు చూపించడానికి ట్రై చేస్తా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ సో ఇక్కడ మీ పిక్చర్ కనిపిస్తుందా, యూట్యూబ్ అని పేరు కనిపిస్తుందా మీ ఫోన్లో? యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ పేరు కనిపిస్తుందిగా. యూట్యూబ్ పేరు కనిపించిన తర్వాత వెరీ నెక్స్ట్ వీడియో సింబల్ ఉంటుంది. ఆ వీడియో సింబల్ మీద క్లిక్ చేస్తే చాలండి. ఎస్, అర్థమైందా? అలౌ యాక్సెస్, స్టార్ట్ ద షో, అలౌ యాక్సెస్. రికార్డ్, దాంట్లో రికార్డ్ ఆర్ గో లైవ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇప్పుడే లైవ్గా వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తా. అక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో, ద సెకండ్ ఆప్షన్ ఈజ్ గో లైవ్. గో లైవ్ మీద కొట్టేశాను అనుకోండి, సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, 24 అవర్స్ తర్వాత అది యాక్టివ్లోకి వస్తుంది. ఓకే, ఆ తర్వాత యూ కెన్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇంకొక మెయిల్ ఐడితో ఆల్సో ఐ కెన్ షో యూ హౌ టు గెట్ ఆన్ లైవ్. సో ఎవరో గిరీష్ కుమార్ అంటే అప్పుడే సబ్స్క్రైబ్ చేశారు నా ఛానల్ని. ఇక్కడే ఉన్నాడా? సి దట్ సింపుల్ అండి. సో మీకున్న ఛానల్లో సో జస్ట్ ఆ వీడియో బటన్ లేదా ఎగ్జిస్టింగ్ ఏదైనా పాత వీడియోస్ ఉంటే ఆ పాత వీడియోస్ రికార్డ్ కొట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను చూడండి. డన్, రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ సమ్ డీటెయిల్స్ కాల్డ్ యాజ్. మీ వీడియో కనిపిస్తుందా? ఎస్. రికార్డ్ అయిన తర్వాత ఆ వీడియోని ట్రిమ్, ఎంత వీడియో అక్కడి నుంచి ఫుల్ మీరు ఎంత అయితే రికార్డ్ చేశారో మొత్తం వీడియో పెట్టుకోవాలా. దాని కింద టైటిల్, దాని కింద డిస్క్రిప్షన్, దాని కింద ఎంతమంది పబ్లికా ప్రైవేటా
అది ప్లస్ లొకేషన్. ఈ లొకేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లోకల్ వాళ్ళకు వెరీ సూన్ ఇది యాక్సెస్లోకి వస్తుంది, ద వెరీ ఫస్ట్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ దట్ సింపుల్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక అబ్స్టకిల్ ఉందండి. వాళ్ళు వీడియో డ్యాన్స్ కానీ వేరే వీడియోస్ కానీ ఏదో ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశారండి. ఆ షార్ట్ ఫిలింకి స్టార్టింగ్లో మ్యూజిక్ ఏది పెడతారంటే బాహుబలి మ్యూజిక్ తీసుకొచ్చి పెడతాడు వాడు. బాహుబలి మ్యూజిక్ లేదా ఇంకేం కావాలి అనే సాంగ్ పెడతాడు. ఆ సాంగ్ పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆ డబ్బులు మీకు రావు, ఆదిత్య మ్యూజిక్కి వెళ్తుంది. ఇంకోటి పిల్లారా సాంగ్ ఉంది కదా, ఆ పిల్లారా సాంగ్ పెడతాడు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయంటే మ్యాంగో మ్యూజిక్కి వెళ్తుంది. ద రీజన్ ఈజ్ వాళ్ళకి ఆ కాపీరైట్ ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళకి ఆ కాపీరైట్ ఉంటుంది. సార్ మ్యూజిక్ కావాలంటే నేను కొత్తగా ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకొని నేను అంత మ్యూజిక్ డైరెక్టర్ కాదు సార్ అంటే దెన్ యూ కెన్ సెర్చ్ ఫర్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. సో ఫ్రీ మ్యూజిక్ మీకు అవైలబిలిటీలో ఉందండి అట్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోకి వెళ్తే సో యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి వెళ్ళిన వెంటనే మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని మీరు తీసే వీడియోస్కి, మీరు తీసే షార్ట్ ఫిలిమ్స్కి, మీరు క్రియేట్ చేసే కొత్త వీడియోస్కి ఈ మ్యూజిక్ యాడ్ చేసేసుకోవచ్చు. యూట్యూబ్/ఆడియో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత వెరీ నెక్స్ట్ మూమెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ మీద మీరు క్లిక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఈజ్ ఫర్ కాపీరైట్ వచ్చినా పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు. యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ వచ్చేసి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనమాట ఇదంతా. ఈ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్లో ఇవన్నీ మీకు వేరియస్ టైప్ ఆఫ్ జానర్ మ్యూజిక్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఎలాంటి జానర్ కావాలి? సినిమాటిక్, క్లాసిక్, ఫ్లోక్, డ్యాన్స్, హిప్హాప్, హాలిడే, పాపప్, సో ఇలాంటివన్నీ, రాక్, ఎలాంటి జానర్లో అయినా మ్యూజిక్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అలాంటి జానర్లో ఎలాంటి మూడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాటిక్ కావాలనుకుందాం, సినిమాటిక్ జానర్లో ఎలాంటి అంటే ఆ టైంలో ఏం చేస్తున్నారు? కోపంగా ఉందా? సీన్ ఎలా ఉంది? కోపంగా ఉందా? డ్రామాటిక్ ఉందా? ఇన్స్పిరేషనల్గా ఉందా? బాధగా ఉందా? సాడ్గా ఉంటే సాడ్, రొమాంటిక్గా ఉంటే రొమాంటిక్, ఇవన్నీ. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలి? కొంతమంది ఫ్లూట్, కొంతమంది ఎలక్ట్రిక్ గిటార్, పియానో, ట్రంపెట్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్. ఎంత డ్యూరేషన్ ఉండేది కావాలి. సో ఇది అంత సింపుల్ అండి. గాట్ ఇట్? ఇవి కాకుండా కొంతమంది సౌండ్ ఎఫెక్ట్స్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొన్ని కామెడీ షోస్లో కామెడీ జరుగుతున్నప్పుడు మధ్యలో చిన్న బిట్లు వేస్తారండి. వాట్ యూ కాల్ డియో సైజులో ఏదో వస్తుందండి ఒకటి, అర్థమవుతుందో? ఒక చిన్న సౌండ్ క్లిప్ వేస్తాడు, డియో సైజు. ఇంకొక రెండు మూడు చెప్పండి. డి ప్రోగ్రాంలో వస్తుంటాయి, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువ వస్తుంటాయి. ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మీకు ఎలాంటి సౌండ్ కావాలంటే అలాంటి సౌండ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. సౌండ్స్, సో అనిమల్ సౌండ్స్ కానీ, కార్టూన్ సౌండ్స్ కానీ, హర్రర్ సౌండ్స్ కానీ, హ్యూమన్ వాయిసెస్ కానీ, ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి. ఫ్రీ మ్యూజిక్లో మీకు ఒక మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను, ఆర్ ఈవెన్ ఇన్ దిస్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఈజ్ యాట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొంతమంది యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటారు, మ్యూజిక్ కూడా అప్లోడ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ దట్ గుడ్ అండి. సో ఇక్కడ మ్యూజిక్ ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ అవైలబిలిటీలో ఉంది. డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ మేక్ యువర్ ఓన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మానిటరైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అనలిటిక్స్ అని ఉంటాయండి. మీ వీడియోని ఎంతమంది చూస్తున్నారు అనే అనలిటిక్స్ అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. డాష్బోర్డ్లో మీకు ఎడిటింగ్ అవైలబిలిటీ ఉంటుంది. వీడియో మేనేజర్, లైవ్ స్ట్రీమింగ్, ఎక్కడ జరుగుతున్న వీడియోని కూడా మీరు లైవ్గా తీసి పెట్టేయచ్చండి. మీ కాలేజ్కి ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చారు, ఆ వీడియోని కూడా మీరు లైవ్లో పెట్టేసేయచ్చు. గాట్ ఇట్?
It's that simple. So you can do that using YouTube video creation. The very next thing is Google కూడా మీకు ఓన్ బిజినెస్ వెబ్సైట్. దిస్ ఈజ్ మై ఓన్ బిజినెస్ వెబ్సైట్ అండి. నేను 1 రూపీ కూడా దీనికి ఏం ఇన్వెస్ట్ చేయలేదు. కంప్లీట్ ఫ్రీగా నాకు అందుబాటులోకి వచ్చిన బిజినెస్ వెబ్సైట్, నా ఓన్ బిజినెస్ వెబ్సైట్, సూర్యతేజ మోటివేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైన్. సో కాల్ నౌ కొడితే కాల్ నౌ వచ్చేస్తుంది, మేక్ అపాయింట్మెంట్ కొడితే నాకు మెసేజ్ వచ్చేస్తుంది, డైరెక్ట్ నాకు కాల్ వచ్చేస్తుంది. సో నేను చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చేసుకోవచ్చు, ఆ పిక్చర్స్ మరి గురువు గారులతో ఆ డీటెయిల్స్, వర్కింగ్ అవర్స్, బిజినెస్ అవర్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. సార్ ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి? జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ అగైన్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్, మై బిజినెస్ మీద క్లిక్ చేస్తే చాలండి. మై బిజినెస్ మీద క్లిక్ చేసి మీ ఓన్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక యూజర్ వెరిఫికేషన్ చేస్తుందండి. అంటే మీ ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్లో ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత. సో అప్పుడు మీ లొకేషన్ పబ్లిష్ అవుతుంది. కనిపిస్తుందా? పబ్లిష్డ్. నా పిక్చర్ పక్కకు తీసేయండి. సో పబ్లిష్, అక్కడ గ్రీన్ కలర్ మార్క్ ఒకటి వచ్చి పబ్లిష్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో అప్పుడు పబ్లిష్ అయిందండి. పబ్లిష్ అవ్వాలంటే ఆ లొకేషన్, క్రియేట్ లొకేషన్ గ్రూప్, ఏ లొకేషన్లో మీరు బిజినెస్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో జస్ట్ నేను గూగుల్లో నా పేరు కొట్టంగానే నా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. సూర్యతేజ చలివెందల, ఐఎమ్ ఫ్రమ్ చలివెందల. సో మా ఊరి పేరు అంటే ఉన్న రెస్పెక్ట్తో నేను క్రియేట్ చేసుకున్నాను, సూర్యతేజ చలివెందల. గూగుల్లో కొట్టేసాయంటే వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. మీ ఓన్గా మీ పేరు కొట్టంగానే గూగుల్లో రావాలంటే గూగుల్ మై బిజినెస్ని క్రియేట్ చేసుకోండి. గాట్ ఇట్? సో మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి, రివ్యూస్ కానీ ఎవరైనా యాడ్ చేస్తే. సో మీ ఓన్ బిజినెస్ వెబ్సైట్ ఎడిట్ ఇన్ఫో కొడితే ఆ బిజినెస్ వర్కింగ్ అవర్స్ కానీ మీ పేరు, బిజినెస్ పేరు కానీ, కేటగిరీ లైఫ్ స్కిల్స్ కోచ్ అని పెట్టాను నేను, లైఫ్ కోచ్ అని పెట్టాను. మీ బిజినెస్ వెబ్సైట్, ఇది నా బిజినెస్ వెబ్సైట్ అండి. జస్ట్ surya's.business.site అని కొడితే చాలండి. ఇట్స్ దాట్ సింపుల్. సో మీ ఓన్ బిజినెస్ సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వాట్ యూ డీల్ విత్. నేను డీల్ చేసే టాపిక్స్ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్లో సర్వీసెస్ అనే ఒక పేరు పెట్టేసి సర్వీసెస్ కింద నేను చేసే సర్వీసెస్ అన్నీ అక్కడ మెన్షన్ చేశాను. సో ఫ్రీ సెషన్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎంత అంటే 0 రూపీస్. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు వాటన్నిటికీ కూడా అక్కడే డిస్క్రైబ్ చేసుకోవచ్చు అండి. బికాస్ ఇవన్నీ కూడా వింటున్నప్పుడు చాలా బాగానే ఉంటుందండి, కానీ అంటిల్ అండ్ అన్లెస్ యూ పుట్ టు ప్రాక్టీస్ మీకు ఇవన్నీ తెలిస్తే యూజ్ లేదండి. మీకు ఇవన్నీ తెలిస్తే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బెనిఫిటబుల్ టు యూ. ప్రొవైడెడ్ మీరు యాక్టివ్గా వీటిని ఎన్కాష్ చేసుకోగలిగితే దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, దీనికి నేను ఎప్పుడూ చెప్తుంటాను, చాలా నేను ఎప్పుడూ చెప్పే స్టోరీ ఇది మీకోసం మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అనగనగా ఒక చిన్న రాజ్యం ఉండేదండి, చిన్న రాజ్యం. ఆ రాజ్యంలో ఆవులు మాత్రమే ఉండేది. ఆ రాజ్యానికి ఇంకో పక్క చాలా పెద్ద రాజ్యం ఉండేదండి, చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో సిరి సంపదలు గల రాజ్యం అండి, నో డౌట్. కానీ అక్కడ ఆవులు మాత్రం లేవండి. ఒక వ్యాపారం ఏం చేశాడంటే ఈ చిన్న రాజ్యంలోంచి ఒక ఆవును తీసుకొని వచ్చి ఈ పెద్ద రాజ్యం బార్డర్లో కట్టేశాడు. బార్డర్లో కట్టేసి ఒకరోజు పాలు పిండి రాజు కోసం తీసుకెళ్ళాడు. రాజా పాలు పిండి లోపల దర్బార్లోకి వెళ్ళాడు. రాజా, మీరు ఇప్పటి వరకు టేస్ట్ చేయని పదార్థం మీకోసం నేను తీసుకొచ్చాను అన్నాడు. రాజు దర్బార్లో కూర్చున్నాడు, రిచ్గా, గ్రాండ్గా, లాయల్గా కూర్చున్నాడు. ఏంటది, ఏం తీసుకొచ్చాను? నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయని పదార్థం, అలాంటిదంటూ ఏదీ లేదన్నాడు. మనోడు అన్నాడు, లేదు రాజా, ఇది మీకు చాలా నచ్చుతుంది, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇంత పెద్ద బౌల్లో తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇచ్చి, రాజా ప్లీజ్ టేస్ట్ ఇట్ అన్నాడు. ఇవ్వంగానే రాజు తీసుకున్నాడు, తీసుకుని పాలు తాగాడు. బా సూపర్, పక్కన బంగారం ఇవి ఉంటే తీసి ఇచ్చేశాడు. తీసుకో, దిల్ ఖుష్, యూ మేడ్ మీ హ్యాపీ. మనోడు పాలు తీసుకుని రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. మనోడు నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ వచ్చాడు. ఈసారి, రాజా మీరు ఇప్పటి వరకు టేస్ట్ చేయని పదార్థం, సేమ్ డైలాగ్, మీకోసం ఒకటి తీసుకొచ్చాను అన్నాడు. మళ్ళీ ఏం తీసుకొచ్చా అంటే, రాజా ఒకసారి టేస్ట్ చేయండి, నిన్నటికంటే నిన్న తెచ్చిన దానికంటే ఇది చాలా బాగుంటుంది. ఈసారి పెరుగు, గడ్డ పెరుగుతో కొట్టి చంపేశాడు. ఇంకొంచెం డైమండ్స్ అవి ఇవి ఇచ్చేశాడు. తీసుకోపో, దిల్ ఖుష్. మూడో రోజు మనోడు మళ్ళీ వచ్చాడు. ఈసారి వెన్న తీసుకొచ్చాడు.
సేమ్ డైలాగ్, రాజా మీరు ఇప్పటి వరకు టేస్ట్ చేయని పదార్థం మీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను, టేస్ట్ చేయండి. మనోడు తీసుకున్నాడు, టేస్ట్ చేశాడు, బా ఈసారి నెత్తి మీద ఉన్న కిరీటం ఉంది ఇచ్చేసాడు, తీసుకో దిల్ ఖుష్. మనోడు 4వ రోజు మళ్ళీ వచ్చాడు. 4వ రోజు రాగానే రాజు అన్నాడు, బాబు నాకు ఈ మామిడి పళ్ళు అక్కర్లేదు, నాకు ఆ మామిడి చెట్టు కావాలి, ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అన్నాడు. రాజా నేను మీ రాజ్య సరిహద్దుల్లో నా ఆవును కట్టేశాను రాజా, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను. నీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు పర్లేదు, నీకు ఇస్తాను, కానీ నాకు ఇచ్చే అన్నాడు. అలా అనగానే మనోడు ఏం చేశాడంటే, రాజా ఏదో మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అన్నాడు. ఇతనికి 3 గుర్రబండ్ల బంగారం ఇచ్చి పంపించాను అన్నాడు. 3 గుర్రబండ్ల బంగారం తీసుకొని బార్డర్ దగ్గరికి వెళ్ళాడు. బార్డర్లో ఆ 3 గుర్రబండ్ల బంగారం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఆవును తీసుకొని వచ్చారు. రాజు బట్టలు ఉంటారు కదా, ఆవును తీసుకొని వచ్చి కోర్టు దర్బార్లో సెంటర్లో ఆవును నిల్చోబెట్టారు. నిల్చోబెట్టి ఇప్పుడు రాజు చూస్తున్నాడు. రాజు దాని సైడ్ చూసి, చూడండి రా ఇప్పుడు పాలు వస్తాయి, పెరుగు వస్తాయి, నెయ్యి వస్తాయి, వెన్న వస్తుంది. కొంచెం వెయిట్ చేశాడు. వెయిట్ చేయగానే ఆవు కొంచెం సౌండ్ చేసింది. వా అనగానే ఏదో వస్తుంది తీసుకురండి అని చెప్పి ఒక పెద్ద బేసిన్ తీసుకుని పెట్టారు. పెట్టంగానే ఆవు గోమూత్రం రిలీజ్ చేసింది. మనోడు దాన్ని చూసి, వాడు తెచ్చింది ఏది ఈ కలర్లో లేదే, స్మెల్ కూడా ఇది కాదు, ఏదో డిఫరెంట్గా ఉంది అనుకుని, ఫస్ట్ ఇది వస్తుందేమో తర్వాత మిగతావన్నీ వస్తాయి అనుకున్నాడు. అనుకుని ఇంకొంతసేపు అలాగే వెయిట్ చేశాడు. వెయిట్ చేయగానే ఈసారి ఆవు ఇంకా కొంచెం పెద్దగా సౌండ్ చేసింది. గట్టిగా సౌండ్ చేసింది. గట్టిగా సౌండ్ ఈసారి ఇంకా ఏదో పెద్దది వస్తుందని చెప్పి ఇంకొంచెం పెద్దది. ఈసారి ఆవు ప్యాడ్ వేసింది. రాజుకు చాలా కోపం వచ్చింది. రే వాడు మనల్ని మోసం చేశాడు, పట్టుకురండి రా అన్నాడు. ఈ ఆవు మీకు అవైలబిలిటీలో ఉన్న టెక్నాలజీ, ఈ ఆవు బయట ఉన్న మార్కెట్, ఈ ఆవు బయట ఉన్న సొసైటీ, మీకు ఆ స్కిల్ కనుక ఉంటే ఆ ఆవుని పిండి పాలు పెరుగు నెయ్యి వెన్న ఏదైనా చేసుకోవచ్చు. ఆ స్కిల్లే కనుక లేకపోతే మీకు మిగిలేది ప్యాడే. అర్థమవుతుందా? నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎంత మీకు ఎంత బెనిఫిషియల్ అవుతాయో చెప్పడానికి ఇది జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్ అండ్ ఇన్ క్యాష్. ఆ 3 గుర్రబండ్ల బంగారం అతనికి వెళ్ళింది బికాస్ ఆఫ్ హీ హ్యాడ్ దట్ స్కిల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్స్ ఫర్ యువర్ presence. మార్నింగ్ 8కే వచ్చారు. ఐ అప్రిషియేట్ యువర్ presence. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ సూర్యతేజ సైనింగ్ ఆఫ్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ ఎండ్ అప్? ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్, నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటాయి, యూ కెన్ జస్ట్ ఆస్క్ టు మీ. ఎనీవన్, you can just leave a message to me if you have any such. You can also give me your feedback. My contact number is 9515414541 9515414541. YouTube, Facebook, Instagram, ekkadaina you can search me as Suryateja Nani, SURYATEJANANI. Yes, thank you so much. All the very best for your future. ఇక మొదలెట్టండి మీ ఇన్నర్ ఫైట్, మీరు ఎదగాలి శిఖరాలంతా హైట్. అందుకు నేను చేస్తున్నాను నా ఈ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के।